వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించిన మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా జిల్లా పరిధిలో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలి. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. ఇన్సెంటివ్స్ అని ఉంటాయండి, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్. అలాగే శాలరీ ఏమో 25,000, ఇన్సెంటివ్స్ ఏమో 15,000 అండి. 15,000 కూడా మాకు ప్రతి నెల చెల్లించట్లేదండి. 40K అంటున్నారు, కానీ 40K ఎప్పుడు మేము అందుకోలేదండి. ఇన్సెంటివ్స్ కూడా కట్ అయ్యే వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే అండి, ఈపీఎఫ్ అనేది ఇచ్చేవారండి, అది కూడా ఇప్పుడు మాకు లేదండి, తీసేశారండి. ఈపీఎఫ్ కూడా సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్న, టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నామండి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో. మా అందరికీ కూడా ఎప్పుడు కూడా శాలరీస్ 20 తర్వాతే వస్తున్నాయండి. ఎప్పుడు కూడా మాకు 5th లోపు కానీ 7th లోపు కానీ ఒక ఫిక్స్డ్ డేట్ లేదండి శాలరీ రావడానికి. 40K కూడా ఎప్పుడు మేము పూర్తిగా అందుకోలేదండి. ట్రైబల్లో చేసినంతసేపు కూడానండి మేము ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డా. అంటే రెసిడెంట్గా ఉండమన్నారని ఆ ట్రైబల్లో, డీప్ ట్రైబల్లో అడవిలోనే స్టే చేసేవాళ్ళం అండి. కనీసం మాకు వాటర్ కావాలన్నా కూడా 15 కిలోమీటర్ల కిందకు వచ్చి తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి అండి. కూరగాయలైనా సరే గవర్నమెంట్ కంపల్సరీగా మమ్మల్ని గుర్తించాలండి. అడగంతా ఎవరు పెట్టరు. అలాగే గవర్నమెంట్ని అర్థిస్తున్నానండి, ప్లీజ్ మా కోసం ఒక్కసారి ఆలోచించండి, న్యాయం జరిగించాలని గవర్నమెంట్ని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ అండి. నా పేరు విజయ సీతారామరాజు అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత 4 ఏళ్ళుగా ఇక్కడ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్నామండి. మా విధులు వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో బీపీ, షుగర్ పేషెంట్లకు మరియు మైనర్ వైద్యానికి ఏమన్నా జ్వరం కానీ, వైరల్ ఫీవర్లు కానీ, మోషన్లు కానీ, డయేరియా కానీ ఏది వచ్చినా సరే వాటన్నిటికీ బేసిక్ ట్రీట్మెంట్ లెవెల్లో అన్నీ మేము మా గ్రామం దాటకుండా, ఏ పేదవాడికి బయట డబ్బులు వేస్ట్ అవ్వకుండా వారందరికీ సేవలను అందించడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా బాలింతలను, గర్భిణీ స్త్రీలను దగ్గర కూర్చోబెట్టి చూసుకుంటూ వారికి ఏదైనా హిమోగ్లోబిన్ తగ్గినా వారికి ఐరన్ సుక్రోజులు అవి ఇప్పించడం కానీ, లేదా వారికి కాన్పు సమయంలో 108ని పిలిపించి పిహెచ్సికి ట్రాన్స్ఫర్ చేయించడం కానీ, వాళ్ళు ఏమైనా హై రిస్క్ ఉంటే వాళ్ళని ఫాలోఅప్ చేయడం కానీ, చిన్నపిల్లల్ని అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి పోషకమైన ఆహారం వెళ్తుందా లేదా ఆహారాన్ని చెకింగ్ చేయడానికి కానీ, అంగన్వాడీకి కానీ దేనికైనా సూపర్వైజ్ చేయడానికి కానీ, లేదా స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఏమైనా రక్తహీనత ఉంటే వాటిని స్క్రీన్ చేయడానికి కానీ, లేదా పుట్టిన పిల్లలకి ఏమైనా పుట్టుకలోనే ఏమైనా లోపాలు ఉంటే వాటికి ఏమైనా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్కి కానీ దేనికైనా ఉపయోగపడే విధానంగా తీసుకెళ్ళడం కానీ అండి. అదేవిధంగా ఏదైనా కుక్కల కాటుకు కానీ, పాము కాటుకు కానీ, లేదా ఏదైనా తేలు కుట్టినా వాటికి సంబంధించిన కూడా మేము ఫార్వర్డ్ చేసి మేమే రెఫరల్ తీసుకుని వాళ్ళకి ఎలా ఉన్నాయి, తగ్గిందా లేదా అనేది కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నామండి. అదేవిధంగా మొన్న విజయవాడలో వచ్చిన వరదల గురించి కూడా మీకు తెలిసిందే. 500 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాలాంటి వాళ్ళే అక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. వారికి కూడా ఎంతో సేవ చేసి వచ్చారండి. ఇంత సేవ చేస్తున్నా, మేము ఎంత గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చి పనులు చేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేకుండా ఉందండి. మేము వచ్చాక ఊర్లో అందరూ గుండెల మీద చేసి పడుకుంటున్నారండి, మాకంటూ ఒకళ్ళు ఉన్నారని. కానీ మాకు భద్రత లేకుండా పోయింది. ఎందుకంటే మా సబ్ సెంటర్లే ఊరికి అవతల కట్టారండి. అక్కడ ఎంతోమంది జనం మందు తాగి ఏదో ఇబ్బంది పెట్టి లేదా ఏదో. నేను సిహెచ్ఓగా ఎంఎల్హెచ్పి పిప్పర్ పిహెచ్సి సిహెచ్ అగ్రహారం హెచ్డబ్ల్యూసీలో వర్క్ చేస్తున్నానండి. నేను 2019లో ఎగ్జామ్ రాసి తర్వాత ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది 6 months. ఆ టైంలోనే కోవిడ్ వచ్చిందండి. ఆ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు మేము అప్పుడే పోస్ట్ నేటల్ మదర్ అండి, బేబీ అప్పటికే 2 months. మేమందరం కూడా కోవిడ్కి చాలా వర్క్ చేసామండి. మా సిహెచ్ వాళ్ళు అందరం కూడా చిన్న పిల్లలు పక్కన పెట్టి ఆ కోవిడ్ కేర్ సెంటర్లో చాలా వర్క్ చేశాము. దయచేసి మా సిహెచ్ వాళ్ళందరినీ యొక్క సర్వీస్ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానండి. 6 years కంప్లీట్ అయింది. సిహెచ్ఓలు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి 6 years కంప్లీట్ అయింది. యాజ్ పర్ డిఓ నంబర్ 73 ప్రకారం మేము అడుగుతున్నామండి. దయచేసి రెగ్యులర్ చేయండి. అలాగే పిఎఫ్ ఇదివరకు మేము జాయిన్ అయిన స్టార్టింగ్లో చక్కగా శాలరీ పడిపోయేదండి, ఇన్సెంటివ్ పడిపోయేది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కేవలం శాలరీయే వేస్తున్నారు, ఇన్సెంటివ్ అనేది వేయట్లేదండి. ఒకవేళ వేస్తే 7,500 లేదా 11,000 అండి.
ఎందుకని అన్ని వర్క్స్ చెప్తున్నారండి, ఒక వర్క్ అంటూ కాదు, మాకు ఇచ్చిన జాబ్ చార్టే కాకుండా ప్రతి వర్క్ కూడా మాకు అప్పచెప్తున్నారు. మేము సరే మేము వచ్చాం కదా, మనము ఎవరికి కూడా నో అని చెప్పకూడదు అని అన్ని వర్క్స్ చేస్తున్నాము. కానీ ఎందుకు కట్ చేస్తున్నారో తెలియదు. చేస్తే 7,500 లేదా 11,000 ఎందుకు అని అడుగుతుంటే